మీ నాన్న నీ మీద అత్యాచారం చేయబోయాడా? మా అమ్మ లేదు, పనికి వెళ్ళిపోయింది. మా అక్క లేదు, మా చెల్లెలు లేదు. నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వెనకకించి వచ్చాడు. వచ్చి మంచం మీద తోసేసాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. నేను గట్టి గట్టి ఖర్చేసరికి నోట్లో బట్టలు కుక్కేసి అరవకు అరవకు అని బెల్ట్తో కుట్టుకుంటూ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. సడన్గా మా అమ్మ వచ్చేసరికి చెప్తే మా అమ్మ కొట్టింది. నువ్వే నన్ను కొడతావా, నేను దాన్ని ముడితే నీకేమైంది అని చెప్పేసి తాగేసి వస్తాను, నీ సంగతి చెప్తానని వెళ్ళాడు. వెళ్ళేసి ఫుల్గా తాగేసి కత్తి పట్టుకొని వచ్చాడు. నువ్వు నన్ను కొడతావా, నేను దాన్ని టచ్ చేస్తే మీరు నలుగురు ఇప్పుడు ఎట్లా బతుకుతారో నేను చూస్తాను అని చెప్పేసి కత్తి పట్టుకొని పైకి వచ్చాడు. ఆ రోజు నైట్ ఎప్పుడు తెల్లారుతుందో అన్నట్టు ఆ దేవుడికి మొక్కాము. ఎంతకాలం అయిందమ్మా ఈ సీన్ జరిగి? 2 days అవుతుంది, 3 days. అది జరిగాకే మీ దగ్గరకు వచ్చాము మేము వెతుక్కుంటాం. చాలా టార్చర్ పెడతాడు మేడం, కానీ మా అమ్మ మా దగ్గర చెప్పుకోదు. ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, చాలా సీరియస్ విషయం కదమ్మా. కానీ పోలీసు వాళ్ళు ఏమంటారు మేడం, షూటింగ్ జరుగుతుంది, ఎపిసోడ్ మేము ఉన్నాము వచ్చారు, ఇన్ కేసు లేకపోతే ఏం చేసేవాళ్ళు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా, చాలా పెద్ద విషయం ఇది. ఇంత సీరియస్ అలిగేషన్ ఫ్యామిలీ అనుకుంటారని ఎవరు అనుకోరమ్మా, ఉతికేసి ఆరేస్తారు. చాలా అసలు మీ నాన్న అసలు బయటికి రాడు. మీరు ఇంత పర్ఫెక్ట్గా ఎంత క్రైమ్ జరిగిందని మీరు క్లియర్గా చెప్తున్నారు అంతా. నీ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు దాకా విన్నారు మేము, మా అక్కల బాధ ఎంత ఉందో. మా అక్కల కాకుండా నన్ను కూడా చాలా బాధ పెట్టాడు. కలెక్టర్ చదవాలని నా ఆశ, అందరికి హెల్ప్ చేయాలి, మా ఫ్యామిలీని అందరిని చూసుకోవాలని నా ఆశ నిరాశ చేశాడు. ఇట్లా బాధ పెడుతున్నారని తెలిసి మా మామయ్య వాళ్ళు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. కొన్ని రోజులు ఇలా బాధ తట్టుకోలేక మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత నన్ను ఎవరైనా అమ్మేయాలని చూశాడు. చూసి వేరేలా అంటే వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని ఇలా మీ కొడుకు అంటే కొడుకులా మార్చేద్దాం ఈ అమ్మాయిని, 3వ అమ్మాయిని అని నాకు ఆపరేషన్ చేసి మార్చేద్దామని అనుకున్నాడు. మా అమ్మ చూసి తట్టుకోలేక ఏం చేయాలో తెలుసుకోలేక మీ దగ్గరికి వచ్చాము మేము. అమ్మ, ఒక అమ్మాయిని అబ్బాయిగా మార్చాలంటే కొన్ని లక్షలతో కూడిన పని. నెక్స్ట్ అమ్మాయి అబ్బాయిగా మారినంత మాత్రాన వారసులు అయిపోరు. అందుకే మేము డబ్బు కోసమే కదా మా అక్కలని పండబెడతాను, డబ్బు తీసుకున్నానని చెప్పేది. ఒకరోజు తాగేసి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నాకు ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాడంట, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి నాన్న కన్ను కూతురుని ఇలా చెయ్యొచ్చా అని నేను అడుగుసరికి నన్ను కొట్టేసి ఏమైంది, నాకు డబ్బు కావాలి, మీరు ఏమైనా మగపిల్లలా నాకు తెచ్చి పెడుతున్నారా, ఆడపిల్లల పరిస్థితి ఎట్లుందో తెలుసా అని చెప్పేసి రూమ్లోకి వేసి లాక్ వేస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్తులే బాగున్నాయి తల్లి. మీకు అసలు మీకు ఆలోచన కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలా అనే దానికంటే మీరు కొంచెం మీ స్టేజెస్ ఏంటని తెలుసుకోవాలి కదా. ఎంత దారుణంగా ఉందమ్మా, దగ్గర నుంచి నరకమే చూస్తున్నాం మేము. తను అలా ఉన్నాడని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు ముందుకు రారు మేడం హెల్ప్ చేద్దామని. వీళ్ళు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, వీళ్ళకి హెల్ప్ చేద్దాము, వీళ్ళ ఫాదర్ ఇలా ఉన్నాడు కదా అని ఈయన ముఖం చూసి ఎవరు మా ముందుకు రారు. వాళ్ళని బూతులు తిడుతూ కూర్చుంటాడు కదా, తాగి వాళ్ళని తిట్టుకుంటా కూర్చుంటారు, ఎవరు ముందుకు రారు. చిన్నప్పటి నుంచి మేము చదువుకోవడానికి కూడా కారణం మా అమ్మే. మేము పాసి పనులు ఏ పని అంటే ఆ పని చేసి మమ్మల్ని ఇంత దాకా చదివించింది. మేము ఎవరి గురించి రారమ్మా. ఇక్కడ ఏంటంటే కనుక మీరు గొంతిప్పి బయటకు అడుగకపోతే కనుక ఎవరో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఎందుకంటే మరి ఆదిశక్తుల్లాగా మీ నలుగురు ఉన్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు భయపడ్డారంట, నలుగురు తోలు తీసి ఆరయ్యొచ్చు వాడిని. ఏం పెచ్చాశాలు వేస్తున్నాడు. అసలు మీ నాన్న తీసుకురాపోయారా? ఉన్నాడా? ఉన్నాడు మేడం, ఉన్నాడు మేడం, బయటే ఉన్నారు. బయట ఉన్నాడా? అమ్మా ఏంటి సంగతి చెప్పాలమ్మా. మీరు ఇంత మెత్తకైతే ఎట్లా చెప్పండి? మీరు ఎలాగో ఇబ్బంది పడుతున్నారు, 3 అమ్మాయిలకి అన్నారు, వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంటే మీరు అలా చూస్తూ ఎలా ఉన్నారు చెప్పండి? మామూలు ఇబ్బంది వాళ్ళు చెప్పే మాటలు మామూలు మాటలా మేడం? మా అమ్మ ఏది అడగడానికి వెళ్ళినా కూడా తన మీదకి రివర్స్ అవుతాడు. మేము లేనప్పుడు ఇంకా టార్చర్ ఎక్కువ పెడతాడు. తను మా దగ్గర చెప్పుకోదు మేడం, చాలా టార్చర్. కాదమ్మా, ఏం టార్చర్? కొడుతున్నాడు, ఒక మూలకు తోసేస్తే పక్కన పడి ఉంటాడు కదా. మీరే కాలు చేతులు కట్టేసి గట్టిగా బెల్ట్ తీసుకొని వాయించేస్తుంటే అయిపోయి వెళ్తున్నా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ వస్తున్నావు అని మొన్న కాల్చాడు మేడం మా మమ్మీని. ఎంత దారుణంగా టార్చర్ పెట్టాడు మేడం. ఆవిడ టార్చర్ పెట్టడం ఏంటి తల్లి, మీరు పడిన టార్చర్ చాలా పెద్దది. మేము ఒక మాట అంటే మా అమ్మని ఎక్కడ కొట్టి చంపేశాడని ఆ భయంతో మా అమ్మ డాడీని మేము బయటకు చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేకపోతున్నాం. మేము ఉన్నప్పుడు ఏం మాట్లాడు, మేము లేనప్పుడు తనని టార్చర్ పెడుతున్నాడు. వాళ్ళు ఏమన్నా మగపిల్లల మీరు వెనకేసుకుని రావడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. ఆడపిల్లలే కదా, ఉంటే ఉన్నారు, చస్తే చచ్చారు, వాళ్ళని ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు అన్నట్టు కొడుతున్నాడు మేడం. మా అమ్మకి సపోర్ట్ గా వెళ్తే లేకపోతే మీ అమ్మకి సపోర్ట్ గా వెళ్తారు కదా, మీరు పడుకొని నాకు డబ్బులు తెచ్చివ్వండి అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి కావాల్సింది మగపిల్లడు వారసుడి కింద. ఆడపిల్లలు ఏ పనన్నా చేసి
డబ్బు సంపాదించి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. అంతే మేడం. లేదంటే ఆయన తాగుబోతూ అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, ఎదురు ఫిజికల్ అటాక్ చాలా సివియర్గా ఉంది. వీటికి పైన మీరు చెప్తున్న ఇంకో ఎలిగేషన్ సెకండ్ ఆవిడ మీద సెక్సువల్ అబ్యూజ్ కూడా ఉంది అని అర్థమవుతుందా? కొంచెం ఆలోచించుకొని చెప్పండి అమ్మా. ఇవి నిజాలు అయితే మేము ఇక్కడ సైలెంట్గా కూర్చోలేం, మేము చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. కానివి అంటూ ఇక్కడ ఏం లేవు మేడం. కన్న తండ్రి మీద ఇలాంటివి ఎవరు చెప్పారు, మేమేం చెప్తున్నామంటే మాకు జరిగింది కాబట్టి మేము అమ్మ మీరు చెప్పాలి తల్లి. ఏంటి 3 పిల్లల్ని ఏమిటి పెంపకం ఏంటి, వాళ్ళకి క్రూయాలిటీ హెరాస్మెంట్లు ఏంటి? నరకం చూపెడుతున్నాడు మేడం. నువ్వేం చేస్తున్నావు పిల్లల్ని? పెళ్ళి 24 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పటికి మోపిల్గాడు కావాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ పక్కన పనుకొని మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండ్కి 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలు. అలాంటి దరిద్రపోటుతో ఉండడం అవసరం అమ్మా? 4 తన్ని బయటికి తరిమేయొచ్చు కదా. పోనీ మీరే బయటకు వచ్చేసి బతకొచ్చు కదా. పిల్లలు చక్కగా సంపాదిస్తున్నారు, ఇంకా ఆడు కావాలని చెప్పేసి ఎందుకు ఉండాలి చెప్పండి? మేడం వదిలేస్తే బయట సమాజం ఏమంటది? ఏమంటదమ్మా? ఇంతకన్నా దరిద్రం ఉంటదా ఎక్కడన్నా? లేదు మేడం. ఏ సమాజం అమ్మా? ఏ సమాజం మీకు తిండి పెట్టిందా? మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా? లేదు, మా నాన్న వద్దనుకునే ఇంత దూరం వచ్చాం మేము. నిన్నటిదాకా మా అమ్మ ఇప్పటి వరకు ఎవరెవరో కథలు విన్నాం కానీ ఇప్పుడు నిజంగా కన్న తండ్రి గురించి ఇలాంటి షోలో ఇలా వింటానని చెప్పేసి మాత్రం నేను నిజంగా అనుకోలేదు. చాలా చండాలంగా ఉంది. అసలు మీరు ఎందుకు భరిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మీరే ఇలా అంటున్నారు, మేము అనుభవిస్తున్నాం, మాకు ఎట్లుంటుంది చెప్పండి. అనుభవిస్తున్నారు కాబట్టి 1, 2, 3, 4 స్టేజ్లోనన్నా మీరు రివర్స్ అవ్వాలి. ఫిజికల్ గా అటాక్ స్టార్ట్ అయిపోయింది కదమ్మా. ఎలా వెళ్ళాలన్నా కూడా మా అమ్మని చూసి ఆగాల్సి వస్తుంది మేడం. పేరమ్మా? జానకి. అమ్మ జానకి, యథా రాజ తథా ప్రజ. నీతో పాటు వీళ్ళు 3 ఒక్క మంచి కారణం చెప్పి 24 సంవత్సరాలలో నీ భర్తతోనే ఉండాలని అనటానికి ఒక్క కారణం చూపెట్టు. ఏం లేదు సార్, మరి నరకం సార్. అదే కదమ్మా మేము చెప్తున్నాం. ఎందుకు ఆ నరకంలో ఉండవలసినటువంటి అవసరం పిల్లల ఎందుకు? కోసం సార్. పిల్లల గురించి పిల్లలు నరకం చూపెడుతున్నారమ్మా. పిల్లలు ఎక్కడన్నా సుఖపడ్డారా? లేదంటే 3 పిల్లలు మా నాన్న సమాజం ఏమనుకుంటారు సార్? ఏం సమాజం అమ్మా? రెండో కారణం ఏం సమాజం? నీ కుటుంబానికి మించి నీ పిల్లలకు మించినటువంటి సమాజం ఏం సమాజం? ఏ సమాజం వచ్చి ఆ రాక్షసుని బారిన పడకుండా ఈ రోజు కాపాడింది మిమ్మల్ని? ఏ సమాజం కాపాడింది? ఏ సమాజం కాపాడలేదు సార్. నువ్వే పని చేసుకున్నావు, 3 పిల్లల్ని చక్కగా చదివించుకున్నావు. ఆహా, ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ముందు బయటకు వచ్చేయాలి కదా నీ పిల్లల గురించి. తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా మొగుడే కదమ్మా. వెరీ గుడ్. కారణాలు బాగానే చెప్తున్నావు. నువ్వు మొగుడే కదమ్మా అనేటటువంటి ఉద్దేశంతో ఒక రాక్షసుడు లాంటి తండ్రిని వీళ్ళకి ఇచ్చావు గిఫ్ట్గా. వాళ్ళేమో అతను కావాలని అనుకోవట్లే. నువ్వు ఎలాగో అనుభవిస్తున్నావు, వాళ్ళకు కూడా టార్చర్ చూపిస్తున్నావమ్మా. వాళ్ళు కేవలం నీ ఒక్క దాని గురించి ఆలోచిస్తున్నారు. మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి. నువ్వే గనక కొంచెం ఒక మంచి డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు మేడం ఆ పాప మీద అత్యాచారం జరగటం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చారు, లేదంటే లేకపోతే రారు. వచ్చేవాళ్ళు కదా, మీరు ఇంకా రారు. అట్లాగే భరిస్తా ఉండేవాళ్ళు. పెళ్లిళ్ళు చేసేవాడా లేదో కూడా. ఎక్కడైనా పడుకోండి అంటున్నాడు కానీ పెళ్లి చేద్దాము పోనీ మనవాళ్ళన్నా వారసులు అవుతారన్న ఆలోచన లేదు. ఏమో అర్చన, నువ్వన్న పెద్దదానివి, 23 ఏళ్ళు వచ్చాయి. చెప్పు తీసి కొట్టొద్దు మీ అయ్యని, చెప్పుతో తరి కొట్టి తరిమేయొద్దు బయటికి. అమ్మ మేడం, మా అమ్మ భరించండి అమ్మ. అప్పుడు మీ అమ్మను కొట్టి మీ అమ్మని పంపించారా? కొట్టాలమ్మా. కన్న తండ్రి ఆయనని ఇప్పుడు పంపించేసే 3 ఆడపిల్లలు పెట్టుకుని ప్రతి ఒక్క మగాడి చూపు మన ఇంట్లోనే ఉంటదని చెప్తుంది మీ మేడం. నానే పంపిస్తున్నాడు కదమ్మా మగాళ్ళ చూపుల దగ్గరికి వెళ్ళండి అని. అలాంటి తండ్రి ఎందుకు, ఇలాంటి తల్లి ఎందుకు? అర్థమవుతుందా? మీ నాన్న ఏ రేంజ్ లో అయితే పనికిరాడో మీ అమ్మ కూడా అంతే. మీ అమ్మ మిమ్మల్ని కాపాడట్లా, ఆవిడ వల్ల మీరు వీక్ అయిపోతున్నారు. మా అమ్మ ఆ ఒక్క విషయంలో తప్పితే దేవత మేడం. మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచిందో మాకే తెలుసు మేడం.